చూడండి, ఇప్పుడు పర్సంటేజ్ టాపిక్ చెప్తాను మీకు ఈరోజు. పర్సంటేజ్ మామూలుగా పర్సంటేజ్ అంటే 1/100 అంతే కదా. P% ఆఫ్ n అన్నాడంటే P/100 ఇంటూ n. తెలిసిన ఫార్ములా అయ్యా మీకు. అదే జనరల్గా 20% ఆఫ్ 950 అన్నాడు అనుకోండి, 20/100 ఇంటూ 950, 1/5, 5 1s 5, 4, 190 ఆన్సర్. ఈ సింపుల్ జస్ట్ క్యాలిక్యులేషన్స్కి. ఇప్పుడు 20% డిక్రిమెంట్ ఇన్ 950 అన్నాడు అనుకోండి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 20% తగ్గాడు చూడండి. ఫస్ట్ 10% కడతాం తీసుకోండి. 10% అంటే 1/10. సో 1/10 ఆఫ్ 950, 10 అంటే 95. అదే ఇది డైరెక్ట్గా చూడండి, 10% అంటే ఒక పాయింట్ పెట్టండి. సో 95 సరిపోయిందా? 10% అంటే 95, 20% అంటే 2 95లు, 95 ఇంటూ 2, 190. 190 తగ్గింది, 20% డిక్రిమెంట్ అన్నాడు. సో 950లోంచి 190 తగ్గిస్తారు. 0, 15లోంచి 9, 4, 8లోంచి 1, 740 ఆన్సర్. సో కొన్ని డైరెక్ట్గా ఈ ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయడానికి ఉపయోగపడతాయి. 10% అంటే 1/10 అని. నెక్స్ట్ 50% 1/2, 25% 1/4, 12.5% 1/8. ఇవి గుర్తుపెట్టేసుకోవాలి. అలాగా డైరెక్ట్ గుర్తుపెట్టేసుకుంటే ప్రాబ్లంలో డైరెక్ట్ ఇస్తారు పర్సంటేజ్. మనం క్యాలిక్యులేషన్ చేయకుండా ఈజీగా చేయొచ్చు. చూడండి ఇప్పుడు ఎలాగంటే, ఒక ఎగ్జాంపుల్, 12.5% ఆఫ్ 960 అన్నాడు అనుకోండి. 12.5% మామూలు ప్రాసెస్ చేస్తాం. 12.5/100 ఇంటూ 960. 12.5 అంటే 5 క్యాన్సిల్ చేస్తారు, 5 2s, మళ్ళీ 25, 5, 2.5, 520, మళ్ళీ ఇది 5 5s, 0.5, 5 4s, 4, 4 2s 8, 4 4s 16, 240, 0.5 ఇంటూ 240, 120 ఇలా చేస్తారు. అదే మనం డైరెక్ట్ 12.5% ఆఫ్ 960 డైరెక్ట్ 12.5 అంటే అంత గుర్తుపెట్టుకున్నాం, 1/8 ఇంటూ 960 డైరెక్ట్ 120. సో డైరెక్ట్ ఈ గుర్తుపెట్టుకోవడం వల్ల మనకు చాలా టైం తగ్గుతుంది. ఇంకో సమస్య చూడండి మీకు. 62.5% ఆఫ్ 960 చూడండి. మామూలుగా ఫార్ములా అయితే అలాగా 60/100 ఇంటూ 960 మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. 1 2 12.5/20 మళ్ళీ 5 25, 2.5, 4 సార్, 4 అంటే 4 2s 8, 4 4s 240 ఇంటూ 75 అంటే 75. అదే 25 ఇంటూ 24 మళ్ళీ ఇది కట్టాలి. అదే డైరెక్ట్ చూసారా, 62.5ని ఎలా రాసుకోవచ్చు? 62.5ని 50 + 12.5% n% ఆఫ్ 960. 50% అంటే ఎంత? 1/2. 12.5% అంటే 1/8 అంతే కదా, ఆఫ్ 960. 1/2 ఆఫ్ 960 అంటే 4 480 ప్లస్ 1/8 అంటే 120 డైరెక్ట్ ఆన్సర్.
600. ఇప్పుడు ఇది చేసిన మీకు 600 వస్తుంది. ఇది లాంగ్, ఇది షార్ట్ డైరెక్ట్. సో అందుకని కొన్ని డైరెక్ట్ గుర్తుపెట్టేసుకోవాలి మీరు. సో మీకు చూస్తుంది అనుకోండి. సరే, 1/2 అంటే 50%, 1/3 అంటే 33%, 2/3 అంటే 63%, 1/4 25%, 1/5 20%, ఇంకా 1/10 అంటే 10%, 10% అంటే 1/10. ఇంకా ఇలా ఇవన్నీ ఈ ఇంపార్టెంట్ అన్నిట్లో. 1/8 అంటే 12.5%, 1/9 11.11, 1/11 9.9, ఈ 7/8 ఇంపార్టెంట్, ఎక్కువసార్లు ఈ కనపడుతూ ఉంటాయి. 37.5, 1/15 62/3, ఇవన్నీ. సో అవి గుర్తుపెట్టేసుకోండి. ఫార్ములాలో డైరెక్ట్ పర్సన్ ఎక్కడన్నా వస్తే ఆ వాల్యూ వేసేయడమే. నెక్స్ట్ మీకు సమ్ చెప్తాను. సక్సెసివ్ పర్సంటేజ్ కాన్సెప్ట్ అంటాం. సక్సెసివ్ పర్సంటేజ్. ఇప్పుడు ఎన్ ఈజ్ ఇంక్రీస్డ్ బై ఏ%. మళ్ళీ అదే ఎన్ ఏ% ఇంక్రిమెంట్ అయింది, ఎంతో కొంత వాల్యూ వచ్చింది. మళ్ళీ B%తో ఇంక్రిమెంట్ చేసాం. సో ఎంత అయింది అని అడుగుతాడు. సో మామూలుగా n ఇంటూ 1 + A/100 ఇంటూ 1 + B/100. ఇది డైరెక్ట్ మామూలు మెథడ్. డైరెక్ట్ షార్ట్కట్ ఎలా అంటే, సక్సెసివ్ పర్సెంట్ అంటే ఒక ఐటమ్ మీదే 2 సార్లు ఇంక్రిమెంట్లు అయింది అనుకోండి, సక్సెసివ్ పర్సంటేజ్. ఇప్పుడు ఏ మీద ఇంక్రిమెంట్ అయింది ఎన్ మీద A% ఇంక్రిమెంట్ అయింది, B% ఇంక్రిమెంట్ అయింది. ఫైనల్ వాల్యూ ఎంత అంటే A + B + AB/100. ఎంత పర్సెంట్ డైరెక్ట్ దీని మీద పెరిగింది. సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే చూడండి. 500 ఈజ్ ఇంక్రీస్డ్ బై 10%. నెక్స్ట్ 20%. సో డైరెక్ట్ సక్సెసివ్ పర్సంటేజ్ అంటే 10 + 20 + 10 × 20/100 అంటే 22% పెరిగింది. 500లో డైరెక్ట్ 22% పెరిగింది. 10% అంటే 50, ఇంకో 10% అంటే 50, 1% అంటే 5, 2% అంటే 10. సో 110 ఆన్సర్. ఈ కొన్ని సమ్మలు ఎలా ఉపయోగపడతాయి అంటే చూడండి, మీకు చూపిస్తాను. ఈ సమ్ తీసుకోండి. లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 6%, బ్రెత్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 5%. దెన్ ఏరియా ఎంత పెరిగింది, లేకపోతే తగ్గితే ఎంత తగ్గింది. లెంత్ పెరిగింది, బ్రెత్ తగ్గింది. ఏరియా ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్. సో ఇప్పుడు మీకు ఇందాక సక్సెసివ్ పర్సెంటేజ్ పెరిగింది, ఒకే ఐటమ్ మీద, ఇది ఒక ఐటమ్, దీని మీద అప్పుడు ఏం ఫార్ములా? A + B + AB/100. ఎల్ ఎంత పెరిగింది? 6% పెరిగింది. సో 6. ఇది A% అంటాం కదా, 6%. సో ఏ తీసుకుంటాం ప్లస్ బి ఎంత తగ్గింది? 5 తగ్గింది కాబట్టి -5 ప్లస్ 6 × -5/100. 6 - 5 1 -30/100 అంటే 0.3. సో మనకు ఆన్సర్ అంతా 0.7. పాజిటివ్ అంటే 0.7 పెరిగింది ఏరియా ఓవరాల్గా. ఓకేనా? సో ఏరియా వుడ్, సో ఆన్సర్ ఏం చెప్తారు? ఏరియా వుడ్ ఇంక్రీజ్ బై 0.7%. ఇంకోలా చేయొచ్చు మీరు, మీకు డౌట్. ఈ సమ్నే
మామూలుగా ఫస్ట్ లెంత్ 100 అనుకోండి, బ్రెత్ 100 అనుకోండి, ఏరియా ఎంత 10,000. ఇప్పుడు లెంత్ ఇంక్రీజ్డ్ బై 6% అంటే 106, బ్రెత్ డిక్రీజ్డ్ బై 5 95. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏరియా వస్తుంది. సో ఇది దీని మీద ఎంత పెరిగింది, ఒకవేళ ఇది 10,130 ఎగ్జామ్ ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వచ్చింది అనుకున్నాం. సో 130 ఎక్కువ ఉంది. సో 130/10,000 ఇంటూ 100 ఇంత పర్సంటేజ్ పెరిగింది అంటే 1.3. జస్ట్ ఈ మల్టిప్లికేషన్ కరెక్ట్గా చేస్తే మనకి ఇందాక ఆన్సర్ వస్తుంది 0.7 అలాగా. ఇదొక మెథడ్, అదొక మెథడ్. ఇంకోటి చెప్తాను చూడండి. ఇఫ్ ద సైడ్స్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఇంక్రీజ్డ్ బై 4% దెన్ ద వాల్యూమ్ ఇంక్రీజ్డ్ బై. చూడండి, క్యూబాయిడ్ ఫార్ములా వాల్యూమ్కి ఈ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఆల్ సైడ్స్ అంటే లెంత్ 4% పెరిగింది, బ్రెడ్త్ 4% పెరిగింది, హైట్ 4% పెరిగింది. మీకు ఇందాక ఫార్ములా చెప్పాను కదా, a+b+ab/100. ఫస్ట్ ఈ రెండింటికి చేస్తారు. 4+4+16/100 అంటే 8.16. ఈ రెండింటికి 8.16, 4. మళ్ళీ ఈ రెండింటికి సక్సెసివ్ పర్సంటేజ్ 8.16 ప్లస్ 4 ప్లస్ 8.16 ఇంటూ 4/100 12 పాయింట్ ఎంత వస్తుంది. సో సక్సెసివ్ పర్సంటేజ్ అనమాట. ఫస్ట్ 2 ఆటికి చేస్తారు, వచ్చిన ఆన్సర్ని 3 ఆటికి చేస్తారు. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. A is 6 times as large as B. A is 6 times as B. Then B is less than A by how much percent? A B కంటే పెద్దది, 6 times పెద్దది. సో B A కంటే ఎంత పర్సెంట్ చిన్నది అని అడిగాడు. సో A/B అంటే 6/1 అంతేనా? అంటే A 6 అనుకుందాం, B 1 అనుకుందాం. సో B ఈజ్ లెస్ దెన్ A విత్ రెస్పెక్ట్ టు మనం A చెప్పాలి, అంతే కదా. సో బై A. B ఈజ్ లెస్ దెన్ A. B ఈజ్ ఎంత తగ్గింది A మీద? 6 - 5 తక్కువ. B 1 కదా, 6 కంటే B 5 తక్కువ బై విత్ రెస్పెక్ట్ టు 6 ఇంటూ 100. 5/6 ఇంటూ 100. మీకు ఎందాక చూసారా, ఎందాక గుర్తుపెట్టుకోమన్నాను 1/6 అంటే వాల్యూ ఎంత అని. 1/6 అంటే మనకి డైరెక్ట్గా గుర్తుపెట్టేసుకోవాలి. 1/6 అంటే 1666% ఇంటూ 5 ఎలాగన్నా కట్టచ్చు, లేదంటే దీన్ని సాల్వ్ చేసుకున్నా పర్లేదు. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్. Income of Ram is 12.5% more than B. Then how much income of Mohan is less than B? రామ్ ఇన్కమ్ మోహన్ కంటే 12.5%. ఎందాక మీకు చూడండి, 12.5% అంటే ఎంత అనుకున్నాం? డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి, 1/8. అంటే మొత్తం 8 అనుకోండి, 8లో ఒక పార్ట్ అని 12.5 అంటే రాము మోహన్ కంటే ఒక పార్ట్ ఎక్కువ, అంతే కదా, 1/8 ఎక్కువ. సపోజ్ ఇది మోహన్ అనుకుందాం, రామ్ ఎంత? 12.5% మోర్ దాన్ ఏ అంటే 1 పార్ట్, 8లో 1 పార్ట్ ఎక్కువ. అంటే రామ్ ఎంత అవుతాడు? 8 + 1 9 పార్ట్స్, మోహన్ 8 పార్ట్స్. ఇప్పుడు మోహన్ ఈజ్ లెస్ దాన్ రామ్ బై విత్ రెస్పెక్ట్ టు రామ్. రామ్ ఎంత? 9, మోహన్ ఎంత? 8, రామ్ 9. ఇద్దరి మధ్య డిఫరెన్స్ 1. సో 1/9 ఇంటూ పర్సంటేజ్ అడిగారు కదా, ఎంత పర్సెంట్ లెస్ అని 100. మీరు మీకు కింద గుర్తుపెట్టుకోమన్నాను, 1/9 అంటే ఎంత? 11.11%. ఇవి కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదిగోండి, 1/9 అంటే 11.11%. ఆన్సర్ ఎంత? దీని ఆన్సరు 11.11%. ఓకేనా? నెక్స్ట్
ఈ సమ్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఇది చూద్దాం. ఈ పర్సన్ గేవ్ 20% of his income to elder son, 30% of his to younger son, 10% ట్రస్ట్గా డొనేట్ చేశాడు, 10% ఆఫ్ ద బ్యాలెన్స్, 30% ఆఫ్ ద రిమైనింగ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే సపోజ్ ఆ దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, 20% అంటే ఎంత? 20 రూపాయలు. 20 రూపాయలు పెద్ద కొడుకు ఇచ్చాడు. ఇంకెంత మిగిలింది? 80 మిగిలింది. ఈ మిగిలిన దాంట్లో 30%, 10% అంటే 8, 30% అంటే 8 3 సార్ 24 యంగర్కి ఇచ్చేసాడు. అంతే కదా. సో 80లో 24 తీస్తే 56లో మళ్ళీ 10% ట్రస్ట్కి డొనేట్, 10% అంటే 5.6. అంతే కదా. 5.6 అంటే మిగిలింది 50.4. 50.4 ఈజ్ ఈక్వల్ టు 10,800. అయితే మొత్తం ఇది ఎంత అనుకున్నాం? 100% అనుకున్నాం కదా. 100% ఎంత? ఇది చూడండి, 200. మళ్ళీ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇంకో 2000. సో 100 ఎంత అవుతుంది? 200 అవుతుంది. సో 100% 20,000 అవుతుంది. ఇంకోలా కూడా చేయొచ్చు. మీకు ఇంకో మెథడ్ చెప్తాను. మొత్తం ఈడి శాలరీ, మొత్తం ఈడి ఇన్కమ్ ఎంతో తెలియదు మనకి. X% అనుకుందాం. X దీంట్లో 20% పెద్ద కొడుకు ఇచ్చేసాడు. సో 20% తీసేస్తే 80% మిగిలింది. అంతే కదా. ఈ మిగిలిన దాంట్లో 30% ఆఫ్ ద రిమైనింగ్ టు యంగర్ సన్. 30% ఈ మొత్తం ఒక క్వాంటిటీ అనుకోండి, Y అనుకోండి సపోజ్. దీంట్లో 30% సన్కి ఇచ్చేసాడు. 30% ఇచ్చేసాడంటే ఇంకెంత మిగిలింది? 70%. 10% ఆఫ్ ద బ్యాలెన్స్. ఇది మొత్తం ఇప్పుడు ఎంత మిగిలింది? దీంట్లో 10% ట్రస్ట్కి ఇచ్చేసాడు. అంతే. ఎంత మిగిలింది? 10 ఇచ్చేసాడంటే 90 మిగులుతుంది. ఎంత మిగిలింది? అండ్ హీ ఈజ్ లెఫ్ట్ విత్ ఇదంతా. ఇది మిగిలిన అమౌంట్ ఎంత అంటున్నాడు? 10,080. ఇప్పుడు సాల్వ్ చేస్తారు. 10 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. సో X ఈజ్ ఈక్వల్ టు 20,000 వస్తుంది. సో సాల్వ్ చేస్తే ఓకేనా. ఈ మోడల్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఇలా చేసినా పర్లేదు, ఇందాక మెథడ్ చేసినా పర్లేదు. అర్థమైంది కదా మీకు. ఈ మోడల్ ఒకటి ఎక్కువ అడుగుతూ ఉంటాడు. చూద్దాం. ప్రైస్ ఆఫ్ ద షుగర్ ఈజ్ రెడ్యూస్డ్ బై 20%. Now a person can buy 500 grams more sugar for 36. Find the original price of the kg. మామూలుగా ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. అంతే కదా. ఎంత ప్రైస్ ఉంది ఒక ఐటమ్, కన్జంప్షన్ ఎన్ని ఐటమ్లు కన్జ్యూమ్ చేసాం, ఈ రెండు మల్టిప్లికేషన్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ అనుకుందాం. ప్రైస్ తగ్గింది అనుకోండి, ఏమైనా రేట్లు తగ్గితే ఎక్కువ కొనుక్కోవచ్చు కదా. సేమ్ ఇది అదే ఫార్ములా. చూడండి, ప్రైస్ ఆఫ్ ద షుగర్ ఈజ్ రెడ్యూస్డ్ బై 20% అన్నాడు. 20% అంటే మీకు ఏం చెప్పా గుర్తుపెట్టుకోమని? 1/4 అంటే 1/4 అంటే 4 పార్ట్స్లో 1 పార్ట్ ప్రైస్ ఆఫ్ ద షుగర్. 20% అంటే 1/5 అంటే 5 పార్ట్స్లో 1 పార్ట్ తగ్గింది. అంటే ఫస్ట్ ప్రైస్ 5 పార్ట్స్ ఉండేది, ఇప్పుడు ఎంత తగ్గింది? 4 పార్ట్స్ తగ్గింది. మామూలుగా మీకు ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ అయితే ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కన్జంప్షన్. ప్రైస్ తగ్గితే కన్జంప్షన్ పెరుగుతుంది. అంతే కదా. ప్రైస్ పెరిగితే కన్జంప్షన్ తగ్గుతుంది. సో దీనికి రివర్స్ అవుతుంది. ఇది ప్రైస్. సో కన్జంప్షన్ అవుతుంది
అప్పుడు ప్రైస్ 5 ఉన్నప్పుడు 4 కన్జ్యూమ్ చేసేవారు 4 పార్ట్స్. ఇప్పుడు ప్రైస్ తగ్గింది, సో కన్జంప్షన్ పెరుగుతుంది 5. చూసారా, ఎక్స్పెండిచర్ 5 4 20, 5 4 20, ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్. ఇప్పుడు చూడండి ఏమన్నాడు, ప్రైస్ ఆఫ్ ద షుగర్ బై 20% తగ్గింది. 20% అంటే 1/5. 5 నుంచి 5లో ఒక పార్ట్ తగ్గింది, సో 5 నుంచి 4 అయింది. ఏ పర్సన్ కెన్ బై 500 grams మోర్. అంటే చూడండి 4 పార్ట్స్ కొనేవాడు అప్పుడు, ఇప్పుడు 5 పార్ట్స్ కొన్నాడు. అంటే డిఫరెన్స్ ఎంత, 1 పార్ట్. ఏమన్నాడు, 500 గ్రాములు ఎక్కువ కొన్నాడు, అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 500 grams. సో 4 పార్ట్స్ ఎంత, 2 kg. మోర్ షుగర్ ఫర్ 36 rupees, అంటే 2 kg 36 కొనేవాడు. ఫైన్ ద ఒరిజినల్ ప్రైస్ అన్నాడు. ఇది ఒరిజినల్ ప్రైస్. సో 2 kg 36 కొంటే కేజీ ఎంత కొన్నాడు, 18 కొన్నాడు. అదే ఫైన్ ద న్యూ ప్రైస్ అన్నాడు అనుకోండి, న్యూ ప్రైస్ 4 అయినప్పుడు ఇదంతా 5 పార్ట్లు 2.5 kgలు. 2.5 kgలు 36 అయితే కేజీ ఎంత, ఇంకా తగ్గుతుంది. మరి కొత్త ప్రైస్ తగ్గింది కదా. సో ఇది చూడండి, ఇది ఒక్కసారి మళ్ళీ చెప్పింది మళ్ళీ వీడియోలో మళ్ళీ ఒకసారి చూడండి, అర్థమవుతుంది. కొంచెం టఫ్గా ఉంటుంది కానీ ఏం లేదు, ఒకవేళ అడిగితే చూడండి. ఇప్పుడు ఈ ఎలక్షన్ వాటర్ బేస్లో ఎక్కువ అడుగుతూ ఉంటాడు. 2 candidates stood in ఎలక్షన్. ఇద్దరు ఎలక్షన్లో నిలబడ్డాడు, ఏ గాడు బి గాడు. 1 got 55% ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్. మొత్తం వ్యాలిడ్ ఓట్స్ వీరికి 55% వచ్చింది. వీరికి 55 వచ్చిందంటే వీరికి ఎంత వస్తుంది, 45% కదా. ఇఫ్ 20% ఆఫ్ ద ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్, అంటే మొత్తం ఓట్లలో 20% ఇన్వాలిడ్ అయిపోయినాయి. టోటల్ ఓట్స్ 5500. దీంట్లో 10%. చూసారా, 10% అంటే ఒక 0 ముందు పెట్టండి, అంటే 550. 20% ఇంటూ 2, 550 ఇంటూ 2 అంటే 110. 110 ఓట్లు ఇన్వాలిడ్. మొత్తం ఓట్లు ఎంత, 5500. దీంట్లోంచి 1100 తీసేస్తే 4400 ఓట్స్. ఈ టోటల్ వ్యాలిడ్ ఓట్స్. దీంట్లో ఏ గాడికి ఎంత వచ్చింది, 55% వచ్చింది. హౌ మనీ ఓట్స్ డిడ్ అదర్ పర్సెంట్. సో బీకి ఎన్ని వచ్చినాయి అన్నాడు. సో మనం ఎంత కట్టాలి, 45 కట్టాలి. 4400లో 45%. సో మీకు చెప్పాను 10% అంటే 4, ఒక 0 పెట్టండి, ఒక 0 కట్ చేసేయండి. సో 440. 10% అంటే 40% అంటే ఇంటూ 4. 4 4 0 ఎంత, 4400 టోటల్ వ్యాలిడ్ ఓట్స్. దీంట్లో 45% బీకి వచ్చినాయి. 10% అంటే 440 ఇంటూ 4, 40% కాబట్టి 0, 16, 17, 60. ఇంకో 5% ఉంది. 10% అంటే 440, 5% అంటే సగం 220. సో 0891. సో 1980 అనేది బీకి వచ్చినాయి అనమాట. ఇది అర్థమైంది కదా. సో పర్సంటేజ్లో మెయిన్ కాన్సెప్ట్స్ ఇవి. మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, సాల్వ్ చేద్దరు. కానీ ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఇవి మట్టుకి గుర్తుపెట్టుకుంటే చాలా యూజ్ అవుతాయి. 1/2 ఇది కూడా రాసుకోండి. 1/10 అంటే 10%. ఇవన్నీ 1/8 ఇంపార్టెంట్. సరిగ్గా 1/8 ఉంది, ఈ 1/8 గుర్తుపెట్టుకోవాలి. 1/9, 1/11 ఒక్కసారి రోజు చూస్తూ ఉంటే గుర్తుండిపోతాయి. 3/8, 7/8, 1/6. ఎప్పుడైనా చూడండి 16 2/3 అని అడిగాను అనుకోండి, డైరెక్ట్ 1/6. చాలా ఈజీ అయిపోతుంది. సరేనా, ఓకే.